అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను అప్పుడప్పుడు కాయిన్స్ని రూమ్లో చిన్న బాక్స్లో వేసేవాడిని. ఈరోజు వాటిని లెక్క పెట్టబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న బాక్సులలోనే నేను అప్పుడప్పుడు కాయిన్స్ని ఇందులో వేసేవాడిని. ఈరోజు వాటిని ఎంత ఉందా అని చెప్పేసి లెక్క పెట్టబోతున్నాను. చాలా టైట్గా ఉంది. ఈ బాక్స్ను ఓపెన్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా, అవే కాయిన్స్. ఇది ఇంకొక చిన్న బాల్ టైప్ ఉన్న బాక్స్ ఒకటి, ఇది ఐస్ క్రీమ్ బాక్స్. దీంట్లో కూడా కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. దాన్ని కూడా మనం ఓపెన్ చేసి లెక్క పెట్టబోతున్నాము. చాలా టైట్గా ఉంది బాక్స్, మూతను ఓపెన్ చేయలేకపోతున్నాము. మొత్తానికి మనము 2 డబ్బాలు కూడా ఓపెన్ అయితే చేసేసాము. అందులో ఉన్న కాయిన్స్ని ఇప్పుడు మనం లెక్కబెట్టి ఎంత ఉందో కౌంటింగ్ చేసుకుని, ఇది మా ఫ్రెండ్కి అయితే ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే తను కాయిన్స్ అడిగాడు. ఇప్పుడు లెక్క పెట్టాలి. ఇందులో మంచి మంచి కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే కొన్ని స్పెసిఫిక్ టైంలో కొన్ని కాయిన్స్ని రిలీజ్ చేశారు. అవన్నీ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. వాటిని విడి చేసుకున్నాను అనమాట. అంటే 10 రూపాయల కాయిన్స్ ఒకవైపు, 5 రూపీస్ కాయిన్స్ ఒకవైపు, 20 రూపీస్ కాయిన్స్ ఒకవైపు, 1 రూపీ, ఇవన్నీ ఒకవైపు డివైడ్ చేసుకున్నాను. వాటన్నిటిని కౌంటింగ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూసి మా ఫ్రెండ్కి అయితే అప్పచెప్పాను. వీటిని కూడా నేను లెక్కగట్టి కొన్ని కవర్స్లో అయితే ఎత్తిపెట్టాను. ఇవి కూడా మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసేయాలి మేమైతే. మొత్తం అమౌంట్ వచ్చేసి 397 రూపాయలు అయితే అయ్యింది. ఈ అమౌంట్ కాయిన్స్ అన్నీ కూడా 397 రూపాయలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవి మా ఫ్రెండ్కి ఇచ్చేసి నేను ఫోన్పే చేయించుకున్నాను. మీరు ఇలా పైసలు ఎత్తిపెట్టిండే కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.